వెల్కమ్ బ్యాక్ టు మూవీ విత్ హరి. ఇవాళ అయితే మనం పార్ట్ 2 ఏదైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్ ఉందో దాంట్లో అయితే మనం పార్ట్ 2 తెలుసుకుందాం. ఈ పార్ట్ 2 లో మాత్రం మనం ప్రొఫైల్ పిక్ అలాగే బ్యానర్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూసుకుందాం. లాస్ట్ వీడియోలో అయితే మన ప్రీవియస్ అయిపోయిన వీడియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. ఆ వీడియో కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తా, లేదంటే పైన కార్డ్స్ లో కానీ ఇచ్చేస్తా, వెళ్ళి కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా మన డెస్క్టాప్ మోడ్కి వెళ్లే ముందు ఒక్కసారి తెలుసుకుందాం అసలు ఈ బ్యానర్స్ అనేవి ఎందుకు ఇంత ఇలా ఇంపార్టెంట్. ఈ బ్యానర్స్ అనేవి మన ప్రొఫైల్ కి అసలు మెయిన్ మన ప్రొఫైల్ అనేది దేనికి సంబంధించిన ఒక నీచ్ ఒక ఐడెంటిఫై అనేది ఇస్తుంది. అలాగే మన టీమ్ మోటివేషన్ కానీ మన థీమ్ కానీ మొత్తం అనేది ఈ లింక్డ్ఇన్ కవర్ పేజ్ అలాగే ప్రొఫైల్ పిక్ లో మనకు సగం తెలిసిపోతుంది. ఈ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలని మనం లింక్డ్ఇన్ లో స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ యొక్క ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ లో మనం పార్ట్ 2 అయితే ఉన్నాం. కవర్ పేజ్ అయితే కవర్ పేజ్ అలాగే బ్యానర్స్ అనేవి మనం డైరెక్ట్ గా నా రోల్ అయితే డేటా అనలిస్ట్. ఈ డేటా అనలిస్ట్ కింద అయితే నాకు పైథాన్ అలాగే SQL నెక్స్ట్ పవర్ బై ఇటువంటి నీచ్ అయితే నాకు వస్తుంది. కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి ఒక కవర్ పేజ్ అయితే నేను పెట్టుకోవాలి. ఈ కవర్ పేజ్ తగ్గట్టే నేను ఒకటి క్రియేట్ చేసుకుని నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఈ రోజు మీతో పాటు నేను యాడ్ చేయబోతున్నా. అలాగే ప్రొఫైల్ పిక్ అనేది కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు మనం ఒక డెస్క్టాప్ మోడ్కి అయితే వెళ్దాం. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డెస్క్టాప్ మోడ్లో అయితే వచ్చేసాం. ఏదో ఒక బ్రౌజర్ అయితే నేనైతే ప్రస్తుతానికి క్రోమ్ అయితే యూస్ చేస్తాను. మీరు కావాలంటే ఎడ్జ్ అయినా వాడుకోవచ్చు, బ్రేవ్ ఏదైనా కానీ యూస్ చేయండి. మనం యాస్టీస్గా లింక్డ్ఇన్కి అయితే వెళ్ళిపోదాం. అది ఆల్రెడీ నిన్న లాగిన్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ అదే వెబ్సైట్కి అయితే వచ్చేసా. ఇప్పుడు నా ప్రొఫైల్కి అయితే వెళ్తున్నా. ఇవాళ మన టాస్క్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినటువంటి ఈ బ్యానర్ని మార్చాలి. నేను లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నా కానీ బట్ దాని ఆప్టిమైజేషన్ వేలో అయితే నేను ఇంకా క్రియేట్ చేయలేదు. ఎలాగో క్రియేట్ చేస్తున్నా కాబట్టి అలాగే అందరికి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఈ టైంలో చూస్ చేసుకున్నా. ఇంకా ఒకేసారి నేను బ్యానర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కవర్ పేజ్ని అయితే మార్చాలనుకుంటున్నా. జస్ట్ ఏదో అప్పటికప్పుడు ఏదో ఇన్స్టెంట్గా చేయాల్సి వచ్చేసింది. అప్పటికి చూస్తున్నారుగా ఇదే బ్యానర్ అయితే దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక డేటా అనలిస్ట్, నాకు సంబంధించినటువంటి బ్యానర్ కూడా నా డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ కానీ లేదంటే మిషన్ లెర్నింగ్ కానీ ఈ వైపున ఉండేటట్టు నా బ్యానర్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ పెన్సిల్ లోగోలా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ కవర్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి యాస్టిస్ బ్యానర్ ఎంత రేషియోలో ఉండాలో ఆ రేషియోలో ఉన్నటువంటి ఇమేజ్ ఫార్మాట్. నేను ఇనిషియల్గా అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇంతవరకు ఉంది, బట్ ఈ బ్యానర్ సైజ్ అనేది ఇంతే తీసుకుంటుంది. ఈ బ్యానర్ సైజు తగ్గట్టే మనం అయితే ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. కొంచెం స్క్రోల్ కింద చేస్తే చేంజ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ మనం చేంజ్ ఫోటోలో ఇక్కడ వచ్చామంటే మన దగ్గర లింక్డ్ఇన్ బ్యానర్ కోసం అయితే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నేను నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నా, దాంట్లో ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటున్నా. చూడండి, నేను ఒక డేటా అనలిస్ట్ లేదంటే డేటా సైంటిస్ట్, దానికి సంబంధించిన నాకు కావాల్సిన బ్యానర్ని నేను ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు నేను అదే బ్యానర్ని ఇప్పుడు నాకు కరెక్ట్గా ఉంది, కరెక్ట్ ఫార్మాట్లో ఫిల్టర్స్ ఇంకేం చేంజ్ అవసరం లేదు. నేను ఎడిట్ చేసుకునేటప్పుడే నీట్గా ఎడిట్ చేసుకున్నా. నెక్స్ట్ నేను జస్ట్ అప్లై అని ఇచ్చేసానంటే నా బ్యానర్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి అయితే మాత్రం ఒకసారి చూద్దామా. అదిగోండి అప్లై అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేసేసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా అని. ఎస్, నా బ్యానర్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీరు కూడా ఇలాగే కానీ మీ బ్యానర్స్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే క్యాన్వాలో అయితే చేసుకోవచ్చు. క్యాన్వా అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అయితే మాత్రం, బట్ దీంట్లో కొన్ని పెయిడ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉండవు. బట్ గా చేసుకున్నట్టు బ్యానర్స్ అయితే ఉంటాయి. అయితే దీంట్లో నేనైతే లాగిన్ అయిపోతున్నాను నా అకౌంట్స్తో. మీరు జస్ట్ మీకు కావాల్సిన టెంప్లెట్స్ కానీ ఈ క్యాన్వాలో ఇంకొకటి ఏంటంటే మనకి లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్స్ కానీ షీట్స్, డాక్స్, వైట్ బోర్డ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ మన ప్రెజెంటేషన్ పీపీటీస్ బిల్డ్ చేసుకోవాలి కానీ ఫోటో ఎడిటింగ్ కానీ చాలా అయితే దీంట్లో టూల్స్ అయితే మాత్రం ఉంటాయి. మాత్రం అందులో రీసెంట్గా మనకి లాంచ్ అయినటువంటి క్యాన్వా ఈ క్యాన్వా అయితే గురించి చెప్పుకోవాలంటే ఇది నెక్స్ట్ ఒక వీడియోనే చేస్తుంది. దీని మీద మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అయితే యాజ్ ద ఫ్రంట్ ఎండ్ మొత్తాన్ని చేంజ్ చేసేటట్టు ఈ యొక్క AI టూల్ అయితే తీసుకొచ్చారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బ్యానర్కి అయితే చూద్దాం. ఇక్కడ నీకు కావాల్సింది జస్ట్ లింక్డ్ఇన్ అని బ్యానర్ టైప్ చేస్తాను. నేను ఇంతకు ముందే బ్యానర్ క్రియేట్ చేసాను కాబట్టి ఆ బ్యానర్ తగ్గట్టే నాకు కొన్ని లింక్స్ అయితే సజెషన్స్ అయితే వస్తున్నాయి. నేను ఇక్కడ ఒక నిమిషం నేను సెర్చ్ చేసి చూపిస్తాను. లింక్డ్ఇన్ బ్యానర్స్. ఓకే, నేను ఇక్కడ లింక్డ్ఇన్ బ్యానర్స్ సెర్చ్ చేయగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యానర్స్ అయితే వచ్చేసాయి. వీటిలో ఏదో ఒక బ్యానర్ అయితే మీరు తీసుకొని ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బ్యానర్ అయితే తీసుకుంటున్నా. చూడండి, నేను ఇక్కడ జస్ట్ ఇది ప్రీమియం ఉంది బట్ ఇది నేను యూస్ చేయలేను. ప్రీమియం ఉండే తీసేయండి. ఇక్కడ మీకు క్రోన్ ఇమేజ్ అయితే ఉంది కదా, అవన్నీ ప్రీమియం ఉంటేనే తీసుకోవాలి. ఆ ప్రీమియం లేకుండా ఇక్కడ ఉంటాయి కొన్ని, వీటిలో కూడా కొన్ని మంచి మంచిగా ఉంటాయి. అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇదే తీసుకుందాం.
ఇక్కడ నాకు కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది కదా, లేదంటే దీంతో పాటు మీకు కింద ఇంకొన్ని టెంప్లెట్స్ కూడా వస్తాయి. ఇవి కూడా మీరు సజెషన్స్ లో ఉంటే మీకు బాగా నచ్చాయంటే కింద ఉండే వాటిని తీసుకోవచ్చు. బట్ ఇది ప్రీమియం టెంప్లెట్ గా ఉంది, దీన్ని నేను యూజ్ చేయలేను. అందుకని ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది కాబట్టి నేను దీన్నే తీసుకుంటున్నా. కస్టమైజ్ దిస్ టెంప్లెట్. నెక్స్ట్ ఇంకా కస్టమైజ్ టెంప్లెట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఈ క్యాన్వా యూస్ చేసుకొని ఎంటైర్ గా మొత్తం మీ బ్యానర్స్ ఏదైతే నేమ్ కానీ మీ మెయిల్ ఐడి కానీ మీకు కావాల్సిన మీరు పర్సనల్ గా డేటా రాయాలని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క టూల్స్ యూస్ చేసుకొని మీరైతే రాసుకోవచ్చు. టెక్స్ట్ కానీ కొత్తగా ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కానీ కొంచెం ఇన్ఫర్మేటివ్ గా కొంచెం యానిమేటెడ్ గా అవసరం లేదు, యానిమేటెడ్ గా బ్యానర్స్ తీసుకోవచ్చు, జస్ట్ ఇమేజెస్ వరకే. ఇంకా స్టాక్ బార్స్ కానీ ఇవి నాకైతే యూస్ అవుతాయి, డేటా అనలిస్ట్ అయితే మీకు యూస్ అయితే ఎప్పుడైతే యూస్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాండ్స్ కానీ బ్రాండ్స్ అయితే కొంచెం ప్రమోషన్లో ప్రీమియంగా ఉంటాయి, ప్రీమియం పెట్టాలి. లేదంటే మీ లోకల్ ఫైల్స్ నుంచి ఏమైనా ఫొటోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ ఉంటే వీడియోస్ని యాజ్ పర్ మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్యాన్వా యూస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తుంటే మీరు ఇంతవరకు చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని నేను ఇక్కడ చాలానే చేస్తున్నా, వాటిని వరకు చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా క్యాన్వాలో అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రొఫైల్కి అయితే వద్దాం. మీరు యాస్టిస్ ప్రొఫైల్ పిక్ కూడా ఇంతే. ప్రొఫైల్ పిక్ మ్యాక్సిమం ఒక పోర్ట్రేట్ షాట్లో ఉండేటువంటి ఫోటో అయితే పెట్టాను. నా దగ్గర అంత పోర్ట్రేట్ ఫోటో అయితే నా దగ్గర ఏం లేదు, కాబట్టి నేను పోర్ట్రేట్ ఫోటోని మాత్రం మీకు చెప్పడం లేదు. మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి యాడ్ ఫోటో కానీ తీసేస్తే అప్లోడ్ న్యూ ఫోటో అని ఇస్తుంది. మన సిస్టంలో ఉన్నటువంటి ఏదో ఒక ఫోటో ఏదైతే మనకి కావాల్సిన ఫోటో ఉంటుందో ఆ ఫోటో తీసుకొని మనం అయితే ఇక్కడ ఫోటో పింక్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇప్పుడు అంత స్ట్రైట్ గా అంతే ఒక పోర్ట్రేట్ ఫోటో అయితే లేదు, ఒక మంచి ఫోటో. దానికోసం నేను ఇప్పుడు దీని వరకు స్క్రిప్ట్ చేస్తున్నా. ఈ విధంగా బ్యానర్ ని అలాగే ఈ విధంగా మనం ఈ ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోవాలి. మీకు దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మీ కాలేజ్ నేమ్, మీరు కాలేజ్ నేమ్ ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, మీరు లైక్ దట్ మీరు అప్గ్రేడ్ అయ్యి ఉన్నారు కాలేజ్, ఆ టైంలో మీరు యాస్టిస్ ఇక్కడ కూడా ఇలాగే ఎడిట్ లేక వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీటితో పాటు మన కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇక్కడ నా కాలేజ్ ఇచ్చేసా, ఇక్కడ మీరు కావాలంటే యాడ్ న్యూ ఎడ్యుకేషన్ అని ఇచ్చేస్తే మీరు కొత్తగా ఎక్కడైనా కాలేజ్ చదువుతుంటే దాని యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ షో అప్ అవుతాయి ఈ ఏరియాలో. ఓకేనా, ఈ విధంగా మనం లింక్డ్ఇన్ బ్యానర్ అలాగే ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోగలుగుతాం. ఓకే, చూసారు కదా గాయస్, ఈ విధంగా అయితే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో బ్యానర్ అలాగే ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో అయితే మన లింక్డ్ఇన్ యొక్క ప్రొఫైల్ యొక్క టైటిల్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేయాలి. ఈ టైటిల్ ఫిక్స్ చేసే దాంట్లో చాలా వరకు మీ ఆప్టిమైజేషన్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే మన టైటిల్లోనే మనకు వచ్చిన స్కిల్స్ని అలాగే మనం ఉన్న కరెంట్ పొజిషన్ని, మనం ఏం చేస్తున్నామో, మన గోల్స్, ఇవి మొత్తాన్ని ఈ లింక్డ్ఇన్ యొక్క టైటిల్లోనే విత్ ఇన్ 2 lines లో మనం ఏ విధంగా సెట్ చేయాలనేది చూద్దాం. త్రూ AI యూస్ చేసుకొని దీనికంటూ 4 కీ కాంపోనెంట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఆ 4 కీ కాంపోనెంట్స్ ఏమంటే కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మెయిన్ ఏదైతే మనం ఒక ప్రొఫైల్ అనేది సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ అనేది ఏ విధంగా టాప్ లో రావాలి, ఇలా ఏ విధంగా మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ అయితే పైథాన్ కోర్స్ కూడా లాంచ్ అయిపోతున్నాం. ఇది కొంచెం డిలే అయ్యేటట్టే ఉంది, బట్ ఖచ్చితంగా లాంచ్ అయితే చేస్తున్నాం. స్టార్ట్ చేస్తాం. స్టూడెంట్స్ సంబంధించిన 50 AI టూల్స్ అయితే కూడా మేము ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం. ఇంకా 2 days ఒక AI టూల్ అయితే మాత్రం రివీల్ చేస్తూ వస్తా. స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా ఖచ్చితంగా స్టూడెంట్ అయితే మాత్రం లింక్డ్ఇన్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ లింక్డ్ఇన్ మీ గోల్స్ పక్కన మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే లింక్డ్ఇన్ లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫైనల్ వీడియో అయితే మీకు ఇస్తా. అంటిల్ ఫాలో ఫర్ ద ఛానల్. థ్యాంక్ యూ.